అసలు ఇంకా అంటే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా సార్ ఇవన్నీ చూస్తా ఉంటే? బాబు ముందు గారు ఏం చేయాలి ఏంటి? అడుగు ముందుకేయడానికి ఓ బాధ. ఇప్పుడు ఉట్టి 29 గ్రామాలనే చేయమనినేమో వాళ్ళ ఒత్తిడి. అట్టయితే మున్సిపాలిటీని అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు. నవనగరాలు వదిలేశారు ఇప్పుడు సైలెంట్ గా, నిదానంగా. ఆ మాటే లేదు, ఎత్తట్లేదు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఎయిర్పోర్ట్, ఇదే గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే ఏంది? చెట్లు, చేమలు, పొలాలు అయ్యి. అది ఆల్రెడీ ఉంది కదా, ఇంకా నువ్వు కొత్తగా చేసేది జంగిల్ తక్కువ ఉంటదని. ఇంకా నువ్వు కొత్తగా చేసేదే ఉంది. చెట్లు ఆల్రెడీ పొలాలు తీసి చెట్లు పెడతాం అంతే. అంటే ఆ పచ్చదనం మధ్యలో కడతాం మేము బిల్డింగ్లని. మరి అదే కదా ఇదివరకటి రోజుల్లో చేస్తానంటే జగన్ వద్దంది నువ్వు. బేసిక్ గా ఓవరాల్ గా ఏంటంటే జగన్ మీద అసంతృప్తితో జరిగిన ప్రయోజనం తప్ప ఇప్పుడు అమరావతికి ఒరుగుతున్నది ఏం లేదు. అయితే గీతే ఇదివరకు ఉన్నటువంటి 29 పల్లెల నుంచి ఒక మంగళగిరి స్థాయికి వస్తుంది అనుకుంటున్నా. ఇది అయ్యేటప్పటికి అప్పటికి కూడా అంత పూర్తిగా రాదు. మంగళగిరి ఇవాళ పొజిషన్ కాకుండా మా చిన్నప్పుడు ఉన్న మంగళగిరి, లైక్ పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుండి ఆ చివరన మార్కెట్ దాకా ఉండేది ఊరు అంతే. అటు రోడ్డు మీద సినిమా థియేటర్లు, ఇటు చివరికి వెళ్తే పొలం గట్లు. ఏది ఆ హైవే ఇప్పుడు ఉంది కదా, అప్పుడున్న ఊరు కొంచెమే. మా చిన్నప్పుడు అంతా కూడా మేము అదంతా తిరిగిన వాళ్ళవే కాబట్టి. ఇవాళ కొంచెం ఎక్స్పాండ్ అయింది. ఆ పాత మంగళగిరి స్థాయికి ఇప్పుడు వెళ్తుంది 29 గ్రామాల అమరావతి ఈ 3 ఏళ్లలో. ఆ తర్వాతకి మంగళగిరి స్థాయికి ఇంకో 5 ఏళ్ళు వీళ్ళే ఉంటాయి. ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాతకి విజయవాడ. అంటే ఒక 2045, 47 అంటున్నారు కదా వీళ్ళ విజన్. అప్పటికి గుంటూరు స్థాయికి రావచ్చు అది.